గత 4 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో గత 2 రోజులుగా సఫాయి కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో సఫాయి కార్మికులు భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా తమకు వేతనాలు రాక కుటుంబం గడవలేకపోతుందని, ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో విధుల్లోకి రాకపోతే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, జీతం లేకుండా ఎలా పని చేస్తామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గత 3 రోజులుగా గ్రామంలో సఫాయి కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో చెత్తా చెదారం గ్రామంలో పేరుకుపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి వేతనాలు చెల్లించే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సఫాయి కార్మికులు బండారి పెదరాములు, బండారి కృష్ణ, దాసం చంద్రం, వెల్దుర్తి ఎల్లం, రవి, స్వామి తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుండి మా గ్రామ పంచాయతీ సఫాయిలు కార్మికులు గ్రామంలో చెత్త చెదారం తీసుకోపోకుండా నిలిపివేసారు. ఎందుకని అడిగితే వాళ్ళు ప్రతి బేస్తవారము మా గ్రామంలో సంత జరుగుతుంది. ఆ సంత జరిగిన చెత్త అంతా కూడా ఇక్కడనే ఉంది. గ్రామంలో ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. అయినా కానీ కార్యదర్శి గారు కొంత శ్రమపడి చెత్తను ఒక ట్రాక్టర్ మీద తీసుకుపోయినా కానీ మొత్తం మీద ఒక 10% చెత్త కూడా పోతలేదు. కాబట్టి వాళ్ళని అడిగితే వివరణ అడిగితే సఫాయిలు మాకు 4 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు గవర్నమెంట్ అని అంటున్నారు. కాబట్టి మా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే మా వడియారం గ్రామ పంచాయతీకి నిధులు పంపించి మా సెక్రటరీ ద్వారా ఈ సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చి ఈ మా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతారని కోరుతున్నాం. ఆ పని చేయంగా మాకు 4 నెలలకోలే ఈ నెల జీతాలు అయిపోయినాయి. ఇంటికాడ మా భార్యలు గ్రూప్ షెడ్యూల్ తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి 8:30కు 7:30 రాత్రికి వచ్చి తాళాలు వేస్తామంటారు. ఇంటికాడ పొయ్యిలు పెడుతున్నారు. ఇప్పుడు నేను నా భార్య అంటే గుర్తుకుని ఉంటాం. నా పిల్లల్ని ఎట్లా తీసుకుపోవాలి సార్? మేమేం చేసినా కావాలి సార్. నేను గ్రామ పంచాయతీ పనిచేస్తాను, 4 నెలలు జీతం సార్. మీరు ఒక వారం రోజులు టైం మేమంటే ఇవ్వమని చెప్పంటారు సార్. మేము మా బతుకు ఇట్లున్నది. మేము గ్రామ పంచాయతీ పని చేయలేము. మేము ఈ సాగులు బతుకులు ఏం చేయాలండి. మాకు జీతాలు వస్తే మేము పని నడుస్తుంది సార్. ఇచ్చాను సార్. జనవరి నుంచి ఇప్పటికీ 4వ నెల రన్నింగ్. జీతాలు అడిగితే జర తిడుతుండు మమ్మల్ని. దౌడోళ్ళు వల్ల కొడతా, జంగేరి మీరే ఉన్నారు అన్న లెక్కన మాట్లాడుతుండే వాళ్ళు. మన సెక్రటరీ సార్ మమ్మల్ని పని చేయకున్నా సరే అని అంటుండు. మేము యాష్టపడ్డాం సార్ మీద. మేము 4 నెలలకు ఏం తినాలి, ఏం బతకాలి, గ్రూప్ షీట్లు కట్టేది ఉన్నాయి. ఇళ్ళకి వచ్చే వాళ్ళు లొల్లు పెడుతున్నారు. మేము చేసేది ఈ గ్రామ పంచాయతీలో జీతాలు టైంకి వస్తలేదు సార్. మా కోరిక గదే. 4 నెలలు సార్ రన్నింగ్. ఇది 4వ నెల రన్నింగ్.